ఈరోజు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగులందరికీ మొన్న ఏదైతే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకమై రెగ్యులర్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ప్లేస్ల రావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్లకు కొంతమందికి అవుట్సోర్సింగ్లో 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను డ్యూటీకి విధులకు రావద్దని చెప్పేసి సంబంధిత అధికారులు చెప్పడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొలగించబడుతున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్లందరినీ కూడా హైదరాబాద్ కోటి డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీస్కు పిలవడం జరిగింది మా యూనియన్ ఆధ్వర్యంలో. ఈరోజు గౌరవ టీవీవీపీ కమిషనర్ గారిని, తర్వాత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారిని, డిఎంఈ గారిని, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారిని కలవడం జరిగింది. వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అనేక మంది అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు రెగ్యులరైజేషన్ అయినారు. అందులో వేకెన్సీలు ఉన్నాయి, ఖాళీ వేకెన్సీలు ఉన్నాయి. అందులో ఏదైతే కొంతమంది తొలగించబడుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోకుండా వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని చెప్పేసి ఈరోజు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యుల గారికి మరియు హెల్త్ సెక్రటరీ గారికి మరియు ప్రభుత్వానికి కూడా రిప్రజెంట్ చేయాలని చెప్పేసి ఉద్యోగులందరినీ కూడా ఐకమత్యంతో ఒక యూనిటీగా మీరంతా కూడా రావాలని చెప్పేసి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. అందరు ఉద్యోగులంతా కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్లు తొలగించబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా మీరు ఒక గ్రూప్ తయారు చేస్తున్నాం, ఆ గ్రూప్లో యాడ్ అయ్యి అందరూ మీరు వచ్చి మీ ఉద్యోగాలు కాపాడుకోవడం కొరకు ప్రతి ఒక్కరూ రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు దుర్గం శ్రీనివాస్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుభాష్ గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ గారు, తర్వాత కోశాధికారి భిక్షపతి గారు, మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.